సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చారు కాబట్టి జగన్ వాళ్ళకు పోటీగా నిలబడతా ఉన్నారు కాబట్టి మన సమస్య విపరీత ప్రభుత్వం దృష్టిని ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నుంచి ప్రభుత్వాన్ని లేవడం కోసం ఇది వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆత్మీయ కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పోల్చుకునే కార్యక్రమం కూడా జరగకుండా అంశాలు పెడతావు నేను అడుగుతావు ఆవిష్కరిస్తా ఉన్నాం. ఇవాళ రైతు చివరికి మామిడి ఏ రైతు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 8 రూపాయలకి మామిడి ఇదే రాష్ట్రంలో మామిడి పంటలు అమ్ముకుంటాం. ఇదే రైతులనే ఉంటే అన్న 2,000 రూపాయలు ఇదే రైతులు సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు మామిడి పంటలు చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 22 రూపాయలు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా
మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు పాల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. అది ఎందుకు ఈ సంవత్సరం అంత మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. అంత మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కులేక దిక్కులోచన ఏం చేయాలో దిక్కులోచన రైతులను నేను చంద్రాలనుకున్నాను రేటు 2.5 రూపాయలు చంద్రబాబు నాయుడు 52 కల్పు కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ 10-15 తారీఖున ఇవ్వాల్సిన హామీలు జూన్ 2వ వారం దాకా తెలియకపోతే మీరు ఏ కార్యక్రమం అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. 80 రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు నేను చెప్పినట్టుగా 2 రైతులకి ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలు చేశారు అని అడుగుతా ఉన్నా. 8 రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల చెరువుకి కూడా కిందిపాటు రాని పరిస్థితి. అక్కడ కర్ణాటకలో 16 రూపాయలు కేజీ అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు కాదు. 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటే ఏమి గాడుగలు కాస్తామని ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6.5